షిప్ ద మెయిన్ పిల్లర్ ఏఆర్ సజీవ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అండ్ ద స్టేజ్ ఈజ్ ఆల్ యోర్స్. ఏం పర్లేదు, వాళ్ళు అలానే చెప్తారు. వాళ్ళు ఈవెంట్ వాళ్ళు. మనం మాట్లాడాలనుకున్నది మాట్లాడొచ్చు హ్యాపీగా. చెప్పండి. అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. యా, ఫస్ట్ నేనే చెప్పాను. థ్యాంక్ యూ అందరికీ, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ టీమ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అమ్మ గీతా భాస్కర్ గారికి అమ్మ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. అండ్ ఇవన్నీ బాయ్స్ టీమ్ అభి అన్న, శ్రీనాథ్ బో, వెంకీ అండ్ ఎవ్రీబడి థ్యాంక్ యూ. అండ్ ప్రియదర్శన్ వెళ్ళిపోయారు, థ్యాంక్ యూ సో మచ్. విశ్వక్ అన్న, యా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్లీ నాకు ఇలాగా కెమెరా ముందు మాట్లాడడం చాలా టెన్షన్ వచ్చేస్తుంది, ఏం మాట్లాడాలో తెలియదు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బిగ్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సృజన్ గారండి. అండ్ మా అంటే జనతా గ్యారేజ్లో ఒక డైలాగ్ ఉంటుందండి, అంటే రాజీవ్ గారిని ఉద్దేశిస్తూ ఒక అరుదైన చెట్టు అంటారు కదా, అదే ఆయనండి. అంటే ఆయన స్టోరీ సెలక్షన్స్ కానీ ఆయన డిసిషన్స్ కానీ చాలా బోల్డ్గా ఆనెస్ట్గా ఉంటాయండి. నేను ఎప్పుడు చాలా షాక్ అవుతుంటాను, సార్ కొద్దిగా ఆలోచిస్తే బాగుంటుందేమో సార్ అని. లేదు సజీవ్, మనం నమ్మాం ఖచ్చితంగా మనకు మంచిగా జరుగుతుంది అని. ఎప్పుడూ పాజిటివిటీగా నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా వివేక్ సార్ అని అనూప్ సార్, వెల్కమ్ టు టీఎఫ్ఎస్ సార్. మీరు తెలుగులో ఇంకా మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో యాక్చువల్లీ అండ్ మా డైరెక్షన్ టీం అండి, ప్లీజ్ కుదిరితే రే కొంచెం స్టేజ్ మీదకి రండి అందరూ ప్లీజ్. థ్యాంక్ యూ. ఎక్కడున్నారు రే? వెళ్ళిపోయారండి రా. రే ప్రతాప్, డైరెక్షన్ టీం ప్లీజ్. అంటే ఎందుకంటే అండి, ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుండి స్టిల్ ఇప్పటి వరకు నాతో ఎక్కువ టైం స్పెండ్ చేసేది నా టీమేనండి, డైరెక్షన్ టీం. వాళ్ళ కోఆపరేషన్ లేకుండా, వాళ్ళ హెల్ప్ లేకుండా ఈ సినిమా వచ్చేది కాదు. నిజంగా ప్రతాప్ థ్యాంక్ యూ. వీడు నా తమ్ముళ్ళలాగండి నిజంగా. వీడు నా ఫస్ట్ క్రిటిక్కి వీడే. ప్రతి సినిమాకి ఏ సినిమా చూసినా చెప్తాడు. ఈ సినిమా చూసినప్పుడు ప్రతిసారి ఫస్ట్ వీడిని అడుగుతాను అనమాట, రే ఎలాగుందిరా సీన్ ఎలాగుందని. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా శివ గారు సార్ మా పెద్ద దిక్కండి, లైక్ మా లైక్ బ్రదర్ అండి ఈయన. అంటే ఈయన మాటలు ఎంత పాజిటివ్గా తీయగా ఉంటాయండి, నిజంగా చెప్తున్నాను. చాలా తీయగా మాట్లాడతాడు ఈ మనిషి. ఏదైనా చిన్న మిస్ అయిందనుకో, ఏం కాదు చేయి ఏం కాదు అంటాడు. పక్కెళ్ళని తిడతాడం కూడా వేరే విషయం, అంటే టైం కావట్లేదని షెడ్యూల్ నిజంగా. అండ్ అరే నవీన్ ఏడాడు, ఎక్కడ ఉన్నారా నవీన్? థ్యాంక్ యూ సో మచ్ రా. వీడు నా సినిమాకి లాస్ట్ ఏడీగా జాయిన్ అయ్యి ఇది చీఫ్ అసోసియేట్గా అయిపోయాడండి. ఫుల్ లెంత్గా కంప్లీట్ పోస్ట్ మొత్తం వీడే దగ్గరుండి, ప్రతాప్ అండ్ వీడు దగ్గరుండి చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ రా. వెంకీ ఈడు వంశీ మంచి పనోడు నిజంగా. ఎలాగంటే ఆట అంతా వీడే, ఆట అంతా చాలా దగ్గరుండి చూసుకొని మా ప్రొడక్షన్ డిజైనర్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా జాగ్రత్తగా కోఆర్డినేట్ చేసుకున్నాడు. థ్యాంక్స్ రా పిహెచ్డి. థ్యాంక్ యూ సో మచ్ అని. కొంచెం లాస్ట్ మినిట్లో వచ్చిన లేటెస్ట్ చివరిదాకా ఉండి మా ఇంగ్లీష్ పండితుడు అనమాట. సబ్టైటిల్స్ అన్నీ వీడే క్రాస్ చెకింగ్ నాకు కంప్లీట్లీ. థ్యాంక్ యూ సో మచ్ రా. అండ్ మా యాక్చువల్లీ కంగారులో మర్చిపోతానేమో అందరి పేర్లు, అందరి టెక్నీషియన్ గురించి చెప్పడానికి ప్రయత్నిస్తాను ఖచ్చితంగా. ఏమైనా మర్చిపోతే అడ్రస్ చేయలేదని నన్ను తిట్టుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడక్షన్ డిజైనర్ విష్ణు, థ్యాంక్ యూ. అంటే ఈ సినిమాకి ఒక ప్యాలెట్ గురించి మా డిస్కషన్ ఏంటంటే కలర్ ప్యాలెట్ గురించి. అండ్ మా ప్రిన్సీ ఆల్సో, అంటే మేము ముగ్గురు మాట్లాడుకునేవాళ్ళు. అంటే కాస్ట్యూమ్స్
అంటే ఒక ఫ్రెష్నెస్ తీసుకురావాలి, ఇది ఒక గోదావరి బ్యాక్డ్రాప్లో జరిగే కథ కదా, ఒక ఫ్రెష్నెస్ ఉండాలి ఈ సినిమాకి అని ఆలోచించి అంటే చిన్న ప్రాప్ దగ్గర నుంచి అంటే ముందుగానే ప్రెప్లో ఒక ప్రీ ప్లాన్డ్గా డిస్కస్ చేసి లాస్ట్కి ఇంట్లో వేసే వాల్ కలర్తో సహా విత్ క్యాలెండర్తో సహా ఎలా ఉండాలి ఏంటి అని చాలా డిజైన్గా ఏదో అంటుకట్టినట్టుగా చాలా బాగా చేశారు. ప్రిన్సీ, థ్యాంక్ యూ సో మచ్ టీచర్. అండ్ విష్ణు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా సాహిత్యం వారు సాంగ్స్ అండి, యాక్చువల్లీ ఇందులో చాలా సాంగ్స్ ఉన్నాయి, మీ జూక్ బాక్స్లో రిలీజ్ అవుతాయి. మొత్తం ఒక 4 సాంగ్స్ అండ్ బిట్ సాంగ్స్ ఒక 3-4 ఉన్నాయి. కంప్లీట్ ఆల్ 7 సాంగ్స్ అనే రాసాడండి. నేను ముద్దుగా సాహిత్యం అని పిలుస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్ భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ సినిమాకి అంటే ఆర్టిస్టులు అందరూ యాక్ట్ చేసేసారు, అంతా బాగా వచ్చింది, అంతా ఓకే. ఒక సౌండింగ్ బేసికలీ అంటే ఒక సీను ఆ ఎమోషన్ ఇంకా పెరగాలి అంటే ఒక సౌండ్ చాలా ఇంపార్టెంట్ బేసికలీ. అంటే నేను చాలా బలంగా నమ్ముతాను, ఒక బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఒక సాంగ్స్ ఒక సినిమాకి ఇంకా ఒక స్థాయికి తీసుకెళ్లాలంటే అది వన్ అండ్ ఓన్లీ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ జయక్రిష్ బ్రో. నిజంగా రియలీ అంటే నువ్వు నాకు దొరకడం ఒక డైమండ్ దొరికినట్టే నాకు. లేదు నిజంగా ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు థియేటర్లో చూసినప్పుడు నిజంగా చెప్తున్నా, ప్రామిస్ అదిరిపోద్ది అంతే. అది మొత్తం క్రెడిట్ గోస్ టు జై. థ్యాంక్ యూ బ్రో. అండ్ ఇంకెవరు ఉన్నారు? అండ్ మా కో ఆర్టిస్టులు బిందు గారు అండ్ ధీరజ్ అందరూ, శివనారాయణ గారు, బ్రహ్మాజీ గారు అండ్ మా గోపరాజు విజయ్ గారు, సురభి ప్రభావతి గారు, అనీశ్వీ రెడ్డి గారు అండ్ ఎవ్రీబడి అందరూ చైల్డ్ ఆర్టిస్టులు, హాయరా తల్లి అండ్ ఎవ్రీబడి చాలా మా కోసం టైం కేటాయించి చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాకి ఒక హీరో అంటారు కదా, మై సూపర్ స్టార్ ఈషా గారండి. నిజంగా అంటే నేను ఫస్ట్ మీట్ అయినప్పుడు అంటే నాకు చిన్న ఇబ్బంది కొంచెం లేడీస్తో మాట్లాడడం, నాకు ఫస్ట్ నుంచి కూడా నేరేషన్ చాలా బ్యాడ్గా ఇచ్చాను, నాకు బాగా నాకు తెలుసు బేసికలీ, గుర్తుందో లేదు తెలియదు కానీ ఫస్ట్ కన్వర్జేషన్ నాకు బాగా గుర్తు. నేను అంతకుముందు ఆ తర్వాత సినిమా గురించి మాట్లాడానండి. తన ఫస్ట్ ఫిలిం అనన్య అనే క్యారెక్టరేషన్ నాకు బాగా ఇష్టం అండి, ఆ సినిమా మీరు చాలా బాగా చేశారు అని చెప్పా. ఈ సినిమాలో శాంతి అనే పాత్ర అంటే తన కెరియర్లో ఇంకా ఎలాంటి పాత్ర వస్తాయో తెలియదు కానీ అండి, శాంతి అనే పాత్ర జీవితాంతం నిజంగా గుర్తుండిపోతుందండి. ఇక్కడ ఉంటుందన్నమాట ఆ క్యారెక్టరేషన్, అంత బాగా చేశారు. అంటే ఏ ఒక్కరోజు కూడా అంటే యాజ్ ఏ డెబ్యూగా నాకు చిన్న టెన్షన్ ఉంటుందన్నమాట, మనకి ఈ ఎక్స్ప్రెషన్ కావాలి ఇది కావాలి అని అంటే ఎలా కరెక్షన్ చెప్తారో చిన్న భయం ఉంటుంది జనరల్గా. అస్సలు ఎలాంటి కరెక్షన్ కాదండి, అంటే ఎంత అలాగా నమ్మారు అనేది అది నేను మాటలు చెప్పలేను. సారీ వర్డ్స్ కూడా రావట్లేదు. నిజంగా అంత బాగా నమ్మారండి ఈషా గారు. నిజంగా థ్యాంక్ యూ ఈషా గారు, నన్ను నమ్మి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వన్ అండ్ ఓన్లీ నా లైఫ్లో హీరో అండి ఆయన, అంటే నా లైఫ్కి హీరో ఆయన. బేసిక్ ఎందుకు చెప్తున్నానంటే తరుణన్న ఆయన సినిమాకి నేను ఏడీగా జాయిన్ అయితే చాలు అని నేను పెళ్లి చూపులు చూసిన తర్వాత ఇది ఇక్కడే ఆఫీస్ ఉండేది అనమాట. నేను చాలాసార్లు అంటే అన్నం కలవలేకపోయాను కానీ ఆఫీస్కి చాలాసార్లు కలిశాను, బట్ అన్ఫార్చునేట్ కుదరలేదు. మేబీ దేవుడు డైరెక్షన్ చేసే అవకాశం ఇవ్వడం కోసమే అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అండ్ తరుణన్న క్యారెక్టరేషన్ అంటే ఓంకార్ నాయుడు అనే క్యారెక్టర్ అంటే ఫస్ట్ టైం అంటే మీకు సప్రెస్ చేసేది గోదావరి స్లాంగ్లో అన్న మాట్లాడడం,
అంటే నేను ఎప్పుడు చూడలే, అంటే ఇంటర్వ్యూస్లో కానీ ఇది కానీ అంతా ఓన్లీ తెలంగాణ స్లాంగ్లో కనిపిస్తారు. ఈ సినిమాలు కంప్లీట్లీ తరుణ్ భాస్కర్ కంటే ఓంకార్ నాయుడు అనే క్యారెక్టర్ బాగా మీకు గుర్తుండిపోద్ది ఖచ్చితంగా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అంతే లాస్ట్కి వచ్చేసరికి అయిపోద్ది, నా బ్యాటరీ అయిపోద్ది. అదే గొంతు అప్పుడే ఆరిపోయింది. ఇట్స్ ఓకే, ఉన్నాయి తెచ్చుకున్నా. బట్ థ్యాంక్ యూ సో మచ్. అది థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఇంతకు మించి ఎక్కువ మాట్లాడితే కొట్టేస్తారు ఇంకా నన్ను. ఇప్పటికే చాలా మాట్లాడేసాను అనుకుంటా. ఖచ్చితంగా 30th అంటే ఇందులో ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్టులు ఒక ఆనెస్టీ అటెంప్ట్ అనేది చేసామండి, ఇంక్లూడింగ్ నాతో సహా. ఆ ఆనెస్టీని చూడండి, మీకు సినిమా ఒక కొత్తదనం ఇస్తుంది, 100%. ఒక ఫ్రెష్నెస్ ఉంటుంది. ఇందాక సృజన్ గారు చెప్పినట్టు కామెంట్లో ఒక నెగిటివిటీ అనేది కామన్. ప్రతి రంగంలో ప్రతి సినిమాకి ఒక బ్యాచ్ ఉంటారు, అది పెడతా ఉంటారు. జస్ట్ లీవ్ ఇట్, అదంతా వదిలేసేయండి. జస్ట్ ఒక కథని ఎలా చెప్పామనేది చూడండి. ఇప్పుడు ఒక్కొక్క భాషలో ఒక్కొక్క కథను ఒకలా చెప్తాం. సో ఈ కథని మన తెలుగు భాషలో ఎలా చెప్పాము, ఎలా చూపించాము, అంత ఆ కొత్తదాన్ని ఎలా తీసుకొచ్చాము అనేది మీరు 30th ఖచ్చితంగా చూస్తారు, 100%. ట్రస్ట్ మీ, బిలీవ్ మీ. జనవరి 30న ఖచ్చితంగా థియేటర్స్కి వచ్చి అందరూ సినిమా చూడండి. రేట్స్ కూడా ఇంత చెప్పారు, సింగిల్ థియేటర్స్ 99 అండ్ మల్టీప్లెక్స్ ఇస్ 150 అని. డెఫినెట్లీ వెరీ రీజనబుల్ ప్రైజెస్. చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్పెషల్లీ ద మీడియా పీపుల్ అండ్ సారీ వంశీశేఖర్ అన్న, ఐ ఫర్గెట్. అండ్ మా ప్రొడక్షన్, సారీ సార్ భవన్ గారు మర్చిపోయింది సార్. సౌమిత్రి, సారీ మా మర్చిపోయింది. చెప్తున్నారు కదా, అదే తిట్టుకోకండి. టైం అయిపోయింది, అది ఆయన ఇంత టైం అయిపోయింది అంటున్నారు, ఆయన పేరే మర్చిపోయాను నేను. భవన్ గారు నిజంగా చాలా థ్యాంక్ యూ సార్. అంటే షూట్లో పెద్ద ఆర్గనైజేషన్ గురించి స్టిల్ ఈవెంట్ ఆర్గనైజ్ చేసే వరకు ఆయన చాలా కష్టపడ్డారు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్